ఇంకా శ్రీరాంపురం ఒకటి, మళ్ళా వనపర్తి రోడ్ ఒకటి, మహబూబ్ నగర్ ఒకటి, జడ్చర్ల ఒకటి, ఫలక్నామా, మళ్ళీ షాద్ నగర్, ఇట్లా కాచిగూడ తర్వాత సికింద్రాబాద్, డెక్కన్, నాంపల్లి ఈ రూట్లో వెళ్తాం అనమాట రఫ్గా మన ట్రైన్. సూర్యుడు అయితే 8:35కి అయితే నిద్ర లేచిందనమాట. సో నేను ఎప్పుడో 4 గంటలకు లేచి ఉంటే ఈయన ఇప్పుడు లేచి వచ్చిండు. ఎర్లీ మార్నింగ్ లేవాల్సింది పోయి. సో ఫ్రంట్ లుక్ ఆఫ్ మన కర్నూలు రైల్వే స్టేషన్. ఇక్కడ చూసుకోవచ్చు ఇండియన్ ఫ్లాగ్ అండ్ అంతే. మనకు ఇక్కడ అంతా కూడా బైక్ పార్కింగ్ ఏరియా, అక్కడ కార్ పార్కింగ్ ఏరియా, అక్కడ హోటల్ ప్రైమ్ గ్రాండ్ కూడా ఉంటుంది మనకు. చూసుకోవచ్చు స్టిల్ రైనింగ్ అనమాట. ఒక 1.5 అవర్ నుంచి అయితే రైనింగ్ పడుతూనే ఉంది. సో రెడీ హై గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. దిస్ ఇస్ ట్రావెల్ బ్లాగర్ అండి. ఎవరైతే మనం కర్నూలు సిటీ నుంచి అయితే హైదరాబాద్ డెక్కన్ నాంపల్లికి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఫస్ట్ టైం హైదరాబాద్కి డెక్కన్ నాంపల్లికి వెళ్తున్నా కర్నూలు నుంచి. సో చాలా వీడియోస్ అయితే ఒక 2 వీడియోస్ అయితే చేసినట్టుంది. అది కాచిగూడ నుంచి కర్నూలు సిటీ వరకు చేసిన. అండ్ అంతే మనకు ఈ బ్లాగ్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ అనమాట. కర్నూలు సిటీ నుంచి హైదరాబాద్ డెక్కన్ నాంపల్లి వరకు. సో ఈ బ్లాగ్లో అయితే లొకేషన్స్ వేరే లెవెల్ ఉంటాయి మనకు. ఇక తుంగభద్ర రివర్ అని అంతే, కృష్ణా రివర్ ఇక ఫ్లోస్ ఎట్లా వస్తున్నాయని చెప్పేసి నాకు అసలు ఎగ్జైట్మెంట్గా ఉంది. సో వర్షాలు పడ్డ కానీ ఒక్కసారి కూడా చూడలేదు కృష్ణా రివర్ కానీ తుంగభద్ర రివర్ కానీ. చాలా రోజులు అవుతుంది కదా. సో చూద్దాం ఎట్లా ఉంటుంది రివర్ ఫ్లో. అండ్ అంతే ఇక బ్లాగ్ మొత్తం కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ అవుతుంది. ఈ వీడియోలో చాలా మాట్లాడుకోవాలి. సో నా బ్లాగింగ్ ఎందుకు రెగ్యులర్గా రావట్లేదు అండ్ అంతే. సో మన వర్క్స్ ఏంది, అసలు ఏం సంగతి అని చెప్పి మొత్తం మాట్లాడుకోం. మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ అవుతుంది. సో కొత్త వాళ్ళు ఉంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో చూసుకోవచ్చు మొత్తం ప్లాట్ఫామ్ నెంబర్ 1 and 2, 3 మొత్తానికి అయితే 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి ఇక్కడ. సో మొత్తానికైతే మనకు ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద మన 100 ఎక్స్ప్రెస్ అయితే ఉన్నది. ఇదంతా ప్లాట్ఫామ్ నెంబర్ 2 and 3 ఎంటీ ఉన్నాయి. ఇంకొకటి అట్ లాస్ట్ గూడ్స్ ట్రైన్ అయితే ఉందన్నమాట. సో ఎగ్జాక్ట్లీ ఒక 1 minute మన ట్రైన్ అయితే ఇక్కడి నుంచి మూవ్ అయిపోతుంది. చూస్తారు కదా మొత్తానికైతే ఇక తుంగభద్ర రివర్ ఈ చీకట్ల క్యాప్చర్ అయిద్దో కాదో అనేది కొంచెం డౌట్ ఉన్నది. సో ఎగ్జాక్ట్లీ మన ట్రైన్ అయితే 5:31కి అయితే మూవ్ అయిందనమాట ఇక్కడ నుంచి. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గద్వాల్. సో ఫైనల్లీ గద్వాల్కి అయితే రీచ్ అయిపోయినాం. ఫైనల్లీ మనం గద్వాల్ డిస్ట్రిక్ట్ అయితే రీచ్ అయిపోయినాం. అండ్ అంతే గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గద్వాల్ డిస్ట్రిక్ట్.
సో మొత్తానికైతే ఈ ట్రైన్లో మనం 253 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. మీరు నాతో పాటు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మొత్తానికైతే ఇక మన బ్లాగ్ అయితే ఎట్లుంటుందో ఏం సంగతి మొత్తం లాస్ట్ రోజు చూర్రి. సో గద్వాల్ దాటినాం కదా, ఇక్కడ నుంచి మనకు బ్యూటిఫుల్ లొకేషన్ అయితే వస్తుంది, కృష్ణా రివర్ అనమాట. నెక్స్ట్ స్టాప్ వనపర్తి రోడ్ మనకైతే. వీడియోస్ అయితే రెగ్యులర్గా పెట్టలేకపోతున్నాం. సో దానికి కారణం ఏంటంటే, సో నా పర్సనల్ వర్క్స్ ఉండొచ్చు అండ్ అంతే మనకు వెళ్ళాలి కదా పైసలు తిరుగుతానికి అన్నిటికీ అడ్జస్టబుల్గా మూవ్ ఆన్ అయితే సో మనం ఒక ట్రిప్ అనేది వెళ్ళగలుగుతాం. సో ప్రజెంట్ కొంచెం టైట్ పొజిషన్ ఉన్నది. సో ఇది స్టెప్ 1 అనమాట. స్టెప్ 2 ఏంటంటే మనకు ఎల్ఈడి స్క్రీన్ ఆపరేటింగ్ వర్క్ చేస్తా. రీల్స్ కూడా ఇన్స్టాగ్రామ్లో మీరు చూసే ఉంటారు. సో ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే మీకు తెలుస్తుంది నేను వర్క్ ఏం చేస్తాను అంతే ఇన్స్టాగ్రామ్ అని చెప్పేసి. సో మొత్తానికైతే స్టెప్ 2 అయితే ఇదనమాట. ఎల్ఈడి స్క్రీన్ ఆపరేటింగ్ వర్క్ అయితే శాలరీ బేస్ లెక్క ఎక్కిన. సో ఈ మంత్ నుంచి సో ఇన్ని రోజులు ఏంటంటే ఈవెంట్ వైజ్ ఈవెంట్కి 1000 రూపీస్ ఇస్తారు. సో ఈ రోజు నుంచి మొత్తానికైతే ఈవెంట్ బేస్ మొత్తం ఈవెంట్ బేస్ కాకుండా శాలరీ బేస్ అనమాట. సో మంత్లీ 18,000. సో ఇక ఒక ఈ మొబైల్ది ఐఫోన్ మొబైల్ది ఒక 1 మంత్ అయితే ఈఎంఐ కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇక పేమెంట్ అనేది అరేంజ్ చేసి ఎగ్జాక్ట్లీ December 10 లోపు ఇక బయటికి అయితే వెళ్తారు. ట్రిప్స్ అయితే రెగ్యులర్గా వస్తాయి. వీడియోస్ కూడా మీరు ఏం టెన్షన్ పడకుండా మనం వేరే లెవెల్లో నెక్స్ట్ లెవెల్లో వీడియోస్ అయితే చేద్దాము. ఇన్స్టాగ్రామ్ ఐడి అనమాట. అది ఎవరన్నా ఫాలో కాకుంటే ఫాలో అవ్వండి. సో అండ్ అంతే ఇన్స్టాగ్రామ్ రెండు ఒకటి పేరు. సో మనం శ్రీరామ్ నగర్ దాటి వెళ్తున్నాము. నెక్స్ట్ వనపర్తి రోడ్డు. సో ఇవల్ల ఫ్లోలో వనపర్తి రోడ్డు నెక్స్ట్ స్టాప్ అని చెప్పిన కదా. సో మనం ఎగ్జాక్ట్లీ ఎక్కువ ఈ రూట్లో తిరగలే కాబట్టి అంత పర్ఫెక్ట్ ఐడియా లేదనమాట. మీరు చూసిన రివర్ వచ్చేసి మారేడుపల్లి రివర్ అనమాట. అది కూడా వనపర్తి రోడ్ పక్కన ఉంటుంది, అది ఆడగానే ఉంటుంది మీరు చూసిరా. సో మొత్తానికైతే ఈ ట్రైన్లో మొత్తం 253 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. మొత్తానికైతే 15 స్టాప్లు అయితే ఉంటాయి అనమాట. ఫస్ట్ రఫ్గా కర్నూలు సిటీ, తర్వాత మనకు జోగులాంబ అది గద్వాల్ ఒకటి, మళ్ళా ఇంకా శ్రీరాంపురం ఒకటి, మళ్ళా వనపర్తి రోడ్ ఒకటి, మహబూబ్ నగర్ ఒకటి, జడ్చర్ల ఒకటి, ఫలక్నామా, మళ్ళీ షాద్ నగర్, ఇట్లా కాచిగూడ తర్వాత సికింద్రాబాద్, డెక్కన్, నాంపల్లి ఈ రూట్లో వెళ్తాం అనమాట రఫ్గా మన ట్రైన్. సో మొత్తానికైతే ట్రైన్ రూట్స్ అయితే ఇవి. మొత్తం మన ట్రైన్ అయితే కర్నూలులోనే ఆల్మోస్ట్ అయితే ఫుల్ అయిపోయింది. మొత్తం సీట్స్ అయితే దొరకకుండా అయిపోయినాయి అనమాట కర్నూలులోనే. సో ట్రైన్ అనుకోకుండా అయిపోయింది అనమాట, చైన్లో అయినట్టుంది. సో సిగ్నల్ కూడా కరెక్ట్గా ఉంది, రెడ్ సిగ్నల్ కూడా ఏం పర్లేదు. సడన్లో అయిపోయింది, పోతూ సడన్లో అయిపోయింది. ఇక్కడ ఏంది వెనక పోతుంది, పోనీ ముందు పోనీ వెనక కాదు. సో ఇక్కడ ముంగడ కనిపిస్తుంది కదా, ఏదో షెరువా అనుకున్నారు. నేను కూడా షెరువే అనుకున్నాను ఫస్ట్ చూసి, లాంగ్ నుంచి చూసినప్పుడు.
సో మొత్తానికి సోలార్ ఎనర్జీ అనమాట అది. సో ఎండలు బాగా కొడితే మనకు కరెంటు ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట. తెలుసుగా మీకు కూడా, స్కూళ్ళలో బుక్స్లలో చదువుకొని ఉంటారు మీరు కూడా. సో ఎండ మనకు వాతావరణం బట్టి కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ సీజన్లో అయితే అంత ఏముండదు అనుకున్నా తెలిసి. సో సమ్మర్ సీజన్ అయితే ఫుల్ అవుతుండొచ్చు, ఎందుకంటే ఎండలు బాగుంటాయి కాబట్టి. ఇక్కడ అన్ని పత్తి చేలే ఉన్నాయి ఎక్కడ చూసినా కూడా. సో ముంగడ కొండలు చూసిరు కదా, ఈ కొండ బ్యాక్ సైడ్ అయితే మొత్తం ఫాగీ ఉన్నది. అక్కడ టవర్ కనిపిస్తుంది, టవర్ బ్యాక్ సైడ్ మొత్తం ఫాగీ చూస్తారు కదా. ఆ చిన్న టవర్ ఉంది, ఆ టవర్ పక్కన పడి కొండ మొత్తం ఫాగీతో అయితే కప్పబడిపోయింది. బ్యూటిఫుల్ లొకేషన్. ఈ చెట్టు మస్తు అనిపిస్తుంది అన్నిట్లోకి వెళ్ళా. మొత్తానికైతే మన్యంకొండ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ క్రాసింగ్ ఉన్నట్టుంది. సో మనకు కర్నూలు నుంచి మహబూబ్ నగర్ వరకు సింగిల్ ట్రాకే కాబట్టి సో చాలా ఇబ్బంది అవుతుంది. ఊరికే ట్రైన్ క్రాసింగ్ కోసం ఆపాల్సి వస్తుంది. సో మొత్తానికి ఇక మనం మహబూబ్ నగర్ పోయిన తర్వాత డబల్ ట్రాక్ కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు, ఇక నాన్ స్టాప్కి వెళ్ళిపోతుంది మన ట్రైన్. సో ఇప్పుడే ట్రైన్ అయితే వెళ్ళిపోయింది. చూసిరు ఇవాళ దాకా చిన్న ట్రైన్, ఆ ట్రైన్ అయితే వెళ్ళిపోయింది అనమాట. ఆ ట్రైన్ వెళ్ళిపోగానే మన ట్రైన్ అయితే ఇప్పుడే మూవ్ అవుతుంది. ఎక్కువ నా ప్లేస్ ఏడుందిరో మర్చిపోయా. సూర్యుడు అయితే 8:35కి అయితే నిద్ర లేచిన అనమాట. సో నేను ఎప్పుడో 4 గంటలకు లేచి ఉంటే, ఈయన ఇప్పుడు లేచి వచ్చిండు. ఎర్లీ మార్నింగ్ లేవాల్సింది పోయి. సో సన్ రైజ్ అయిద్దాము ఎర్లీ మార్నింగ్, మంచిగా లొకేషన్స్ క్యాప్చర్ చేద్దాం అనుకున్నా. సో సన్ రైజ్ అయితే 8:35కి అయితే అయిందనమాట. ఇప్పుడే వచ్చిండు బయటికి. సో మహబూబ్ నగర్కి అయితే కూడా రీచ్ అయిపోయినాం. మహబూబ్ నగర్ రాగానే మనకు సూర్యుడు వచ్చిండు. సో ఇక్కడ నుంచి ఇంకా సగం వచ్చినాం, ఇంకా సగం వెళ్ళాలి మనం. సో ఇక్కడ మహబూబ్ నగర్లో ఆల్మోస్ట్ అయితే ట్రైన్ అయితే చాలా ఫ్రీ అయిపోతుంది. చాలామంది దిగుతారు అండ్ చాలామంది ఎక్కుతారు కూడా. సో పొద్దున్న నుంచి ఇప్పుడే వచ్చింది. మహబూబ్ నగర్ రాగానే మనకు సన్ రైజ్ అయితే అయిందనమాట. వెల్కమ్ టు మహబూబ్ నగర్.
సో మన ట్రైన్ అయితే లెఫ్ట్ సైడ్ ఉంది కదా, మన ట్రైన్ అది ఇప్పుడే మనం దిగినాం అనమాట. సో ఆ ట్రైన్ వచ్చేసి లేట్ ఉంది, చాలా లేట్ ఉంది. హైదరాబాద్ డెక్కన్ నాంపల్లి పోయేసరికి 1 o'clock అవుతుందంట. ఎర్లీ మార్నింగ్ 5:30కి అయితే ఎక్కినాం మనం. ఇక అన్నం కూడా టిఫిన్ కూడా ఏం తినలేదు. సో ఇక మనకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇక్కడనే పలక్నామాలు అయితే డ్రాప్ అయిపోయినా. సో ఇది చూస్తారు కదా, మనకు లింగంపల్లి నుంచి ఇప్పుడు ఉందనారు వెళ్తుంది. చూస్తారు కదా, జనాలు చాలామంది అంటే చాలామంది దిగిపోయినారు. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక మలక్పేట వెళ్ళి ఇక మలక్పేట నుంచి ఆ హోమ్ టౌన్కి అయితే వెళ్ళిపోతాం అనమాట. సో మొత్తానికైతే మనకు హైదరాబాద్కి రావాలన్నా అండ్ అంతే హైదరాబాద్ నుంచి కర్నూలు సైడ్ పోవాలన్నా సో మనకు 2 ట్రైన్స్ అనమాట బెస్ట్ అవైలబుల్గా ఉండేవి. సో ఎందుకంటే 2 ట్రైన్స్ ఏవి అంటే ఫస్ట్ వచ్చేసి తుంగభద్ర ఎక్స్ప్రెస్, సెకండ్ వన్ వచ్చేసి ఇప్పుడు మనం వచ్చింది 100 ఎక్స్ప్రెస్. సో ఇందులో వచ్చేసి జనరల్ బోగీస్ అనేది ఎక్కువ ఉంటాయి అనమాట. సీట్స్ అనేది చాలా ఫ్రీగా కంఫర్టబుల్గా ఎక్కడంటే అక్కడ కూర్చోడానికి సీట్లు కంఫర్టబుల్గా దొరుకుతాయి. సో అందుకని చెప్పేసి 2 ప్రిఫర్ చేశాను నేను. కర్నూలు సైడ్ పోవాలన్నా అండ్ అంతే హైదరాబాద్ ఎక్కడ ఏర్ అయినా సరే, ఫలకం అయినా సరే, మలక్పేట అయినా సరే, కాచిగూడ అయినా సరే అండ్ అంతే లింగంపల్లి అయినా సరే, డెక్కన్ నాంపల్లి ఎక్కడ పోవాలన్నా సరే ఈ ట్రైన్స్ అయితే చాలా బెస్ట్ అని నేను చెప్తా. సో మొత్తానికైతే బ్లాగ్ ఎట్లా అనిపిస్తుందో కింద కామెంట్ చేయరు ఒకసారి. సో ఐ హోప్ ఈ బ్లాగ్ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు. దిస్ ఇస్ ట్రావెలర్ అనిల్. సో ఉంటా మళ్ళీ బాయ్ మాట్లాడి అలవాటు తప్పి మొత్తం నత్తిపోతుంది అనమాట. సో స్టే ట్యూన్ టు వీడియోస్ అయితే రెగ్యులర్ అప్లోడ్ చేస్తాను, ట్రై చేస్తాను ఇప్పటి నుంచి కాదు ఇంకా 3 months తర్వాత. బాయ్.